సార్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఆగస్టు 22 మనందరికీ తెలిసిందే. అది అభిమానులకు ఒక పండగ రోజని చెప్పొచ్చు. కరెక్ట్‌గా ఈ రోజుకి ఒక 30 రోజులుంది. సో, ఎలాగా ఆయన గురించి మీకు బాగా తెలుసు. మీరు ఆయన మనిషే కాబట్టి, రోజుకొక విషయం ఆయన జీవితంలో మర్చిపోలేని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాలు ఎన్నో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ముందుగా ఆయన గురించి మాట్లాడాలంటే అప్పట్లో అలనాటి నటి సావిత్రి గారు గానీ, అలా బలపూడి గారు గానీ, బాపు గారు కానీ, చిరంజీవి గారి గురించి ఈ రేంజ్ సక్సెస్ వస్తది. ఆయన ఒక వ్యక్తి నుంచి ఒక శక్తిగా మారతారని చెప్పి ముందే వాళ్ళు గ్రహించి చెప్పడం జరిగింది. చాలా సార్లు ఉంది. ఆయనతో మీకున్న ఇంటరాక్షన్ బట్టి ఏమిటి? మీరేం చెప్తారు ఈ విశ్లేషణ? ఇన్నాళ్ళ కెరీర్ గురించి విశ్లేషించమంటే మీరేం చెప్తారు? ఇది వీరిని చాలా మంచి విషయం ఇవాళ మనం తీసుకున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆయన మనిషి అనేసరికి ఇంకా ఆనందం వచ్చింది. మాసోత్సవాలు మామూలుగా వారోత్సవాలు అలా చూస్తుంటాం కదా, మనం మాసోత్సవాలు ఇప్పటి నుంచే మొదలెట్టేద్దాం ఆయన బర్త్డే సెలబ్రేషన్స్. నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన మనమేమి పైకెత్తడం లిఫ్ట్ చేయడం ఏమి అక్కలే. ఆయన గురించి చెప్పుకుంటే మనకి ఎంతో పాఠాలు ప్రతి ఆయన జీవితం నుంచి వ్యక్తిత్వం నుంచి కొన్ని పాఠాలు తెచ్చుకోవచ్చు. ఆయన సినిమాల నుంచి చేసుకోవచ్చు. ఆయన పాటించే కుటుంబ విలువలు కానీ, సామాజిక విలువలు కానీ, నైతిక విలువలు కానీ అవి కూడా కొన్ని చెప్పుకోవచ్చు. ఓన్లీ సినిమాలో బాగా డాన్స్ చేసాడు, ఫైట్ చేశాడు, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఆయనలో ఉన్నటువంటి ఒక కసి, ఒక పట్టుదల అదే ఈ స్థాయికి తీసుకెళ్ళిందా అంటే, మామూలుగా అదృష్టం కలిసి వస్తే ఏదో అయిపోతాం అని చెప్తుంటాం. ఆ అదృష్టం కన్నా ఆయన పడ్డ శ్రమ, ఆయన తపన, ఆయన తపస్సు ఈ స్థాయికి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఆయన జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు అన్నమాట. 1 month కాదు, 1 year చెప్పుకోవచ్చు. అది అతిశయోక్తి ఏం కాదు. సరే, ఇక ఫస్ట్ లో కెరీర్ స్టార్టింగ్ లో ఎవరికైనా చాలా బాలారిష్టాలు అంటాం కదా, అలాంటివి చాలా ఉంటాయి. అంత మహానటుడికైనా చాలా అవమానాలు ఉంటాయి. అవే మెట్లు కింద తీసుకుని ఎక్కుతాడు విజేత. ఎప్పుడు విజేత అవమానాలని, పరాజయాలని మెట్లుగా తీసుకుంటాడు. మళ్ళాంటి వాళ్ళు ఏంటంటే ఇంత వచ్చిందని వచ్చేస్తుంది, మనం కింద ఉంటాం, ఇక్కడే ఉంటాం. కాబట్టి జనరల్ గా చెప్పాలంటే అయితే కొంతమంది ఎదురు వ్యక్తిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించగలరు. ఇలా చూసి వీరిని నువ్వు గొప్పవాడవుతాయా అని కూడా ఉంటాడు. మన పద్ధతి కానీ, మన ముఖ తీరు కానీ మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. ముఖార బిందం అంటారు. అలా చూస్తే ఈయన సినిమాలో చేసేటప్పుడు స్టార్టింగ్ లో మనకి యాక్చువల్గా స్టార్డమ్ అయితే ఆయన 43, 45 సినిమాలు వచ్చినట్టు ఖైదీ తర్వాత. అంత ముందు చాలా సినిమాలు చాలా పెద్ద పెద్ద దర్శకులతో చేశారు ఆయన. ఆ స్టార్డమ్ వచ్చిన తర్వాతే మనకంటారు. అంత ముందు ఆయన కొన్ని విలన్ పాత్రలు, కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్, అప్పుడు మల్టీ స్టార్ అని కూడా అనకూడదు, ఇంకా ఆయన స్టార్ అవ్వలే కదా. ఒక రకంగా చెప్పాలి అంటే మంచి సినిమాలు. ఖైదీ ముందు చాలా సినిమాలు ఆయనతో వచ్చాయి. 40 సినిమాలు సుమారుగా చెప్పాలంటే. అందులో కొన్ని సినిమాలు వీళ్ళ కింద చేశారు. అందులో బాలచంద్ర గారు, అలా విశ్వనాథ్ గారు, బాపు గారు, అలా ఆ కేటగిరీ అప్పుడే చేసేసారు. ఇంట్లో చురుకు చూసి తీసుకుని చేసేసారు. సరే, ఇక్కడ మాట్లాడుకుంటే మన ఊరి పాండవులు అనే సినిమాని బాపు గారు చేశారు. బాపు గారు ఏంటంటే ఈ రామాయణ భారతాలని మామూలుగా అయితే మనకు పురాణాలు కానీ తెలుసు, తీస్తే మైథలాజికల్ ఆయన వాటిని సోషలైజ్ చేసి తీయడం ఆయనకి బాగా అలవాటైన విషయం. ఈ మన ఊరి పాండవులు కృష్ణరాజు గారి సినిమా, ఆయన ఒక రకంగా సోషల్గా కృష్ణుడు. ఆయన ఒక టైప్ ఆఫ్ ఇదైతే ఒక 5 క్యారెక్టర్లు, మురళీమోహన్ గారు, మన చిరంజీవి గారు, ప్రసాద్ బాబు, ఇలాగా వీళ్ళు 5 పాండవులు అనుకోవాలి. ఆ సినిమాలో సోషలైజ్ చేశారు. అందులో ఇప్పుడు బాపు గారు చిరంజీవి గారికి ఇచ్చిన కితాబ్. బాపు గారు అంటే అప్పటికైనా చాలా క్రియేటివ్ జీనియస్ ఆర్టిస్ట్ గా అయితే ఇంకా వరల్డ్ కి తెలిసిందే. సినిమా కూడా ఒక దృశ్య కావ్యంగా తీయడం అంటే మన బాపు గారి ముందు చెప్పుకోవాలి మన తెలుగులో. ఎందుకంటే ఆయన గీసిన బొమ్మలాగా బాపు బొమ్మలాగే సినిమా కూడా ప్రతి సీన్ అంత ఇంపార్టెన్స్. ఆ బాపు గారు మాటలు తక్కువ, గీతలు చేతలు డైరెక్షన్ తప్పితే మాటలన్నీ ముళ్ళపూడి వెంకటరమణ గారు. మనందరికీ తెలుసు బాపు రమణ ఇద్దరు కాదు, వాళ్ళు ఒకటే 2 జిరిలో ఒక ఆత్మని కూడా చెప్పుకుంటూ ఉంటాం. సినిమా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, వాళ్ళిద్దరి గురించి తెలిసిన వాళ్ళు. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఈ 5 ఉంటారు, అందరినీ పరిశీలిస్తారు. ఈయన బాపు గారు నార్మల్ గా ఎవరు బాగుంది బాగాలేదు ఆయన గురించి విమర్శ రాదు, ప్రశంస ఉంటుంది. నార్మల్ ప్రాక్టీస్ అయింది అది. అలా కూర్చుంటే పంచి కట్టుకుని ఇలా చెయ్యి అలా చెయ్యి అని నెమ్మదిగా చెప్పడం అంతే. మాట కూడా గట్టిగా, మాటలు కూడా పొదుపుగా వాడే మనిషి. ఇది చేసేటప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక సీన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన ఒక గడ్డి మోపు నెత్తిమే పెట్టుకుని అక్కడ ఆవు దగ్గర, గేదె దగ్గర అలా పడేసి ఆయనకు లోపల ఆవేశం, ఆక్రోషం, ఇక్కడ పడిన పరిస్థితులు బట్టి, ఆ పల్లెటూరు పరిస్థితులు బట్టి ఆక్రోషం. అన్నగారు ధర్మరాజు గారు మురళిమో మెతగా వద్దు మనకి ఎందుకు లేవు మోపి పట్టు అని టైపు. అన్నగారిని తిట్టారా, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని తిట్టాడు, ఏదో బతుకు గొడ్డు బతుకు అయిపోయింది మంది కూడా అని చెప్పేసి ఆయన బాపు గారు చెప్పిన షాటు అంటే మనం విన్నదే కదా, చాలాసార్లు పుస్తకాల్లో కూడా ఆయన ఉంది. ఈ గడ్డి మొబైల్ కింద పడేసేసి
బుద్ధి లేదని గేదెని తిడుతున్నట్టుగా తిట్టడం అంతవరకే షార్ట్. ఇంకా ఇంప్రూవైజేషన్ ఇంకా డైనమిక్స్ అని ఏం చెప్పలేదు. అంటే వీళ్ళు అప్పటికి చెప్పాలంటే అంత పరిణితి చెందినట్లు కాదని అని అనుకుంటారు, లేదా అంత చాలు ఆయనకి. ఈయన స్వతహాగానే ఈయన ఉన్న ఆర్టిస్ట్ ఉంటాడు కదా, అలా పడేసిన తర్వాత గడ్డి మూపు తాలూకా ఆ చిన్న చిన్న ఉంటుంది కదా రచన, అది పిల్లలు దులుపుకుంటూ దాన్ని చూసి తిట్టడం కాకుండా మనమైతే ఆ చూసి దాన్ని తిట్టాలనిపిస్తుంది. ఇలా ఆ ఇంప్రూవైజేషన్ మెయిన్ ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఏదో డైరెక్టర్ చెప్పింది కట్టే కొట్టి తెచ్చి చేసేయకుండా తనకంటూ ఓన్ చేసుకోవాలి. ఆ క్యారెక్టర్ లో రెగ్యులర్ గా ఎలా బిహేవ్ చేస్తాం మనిషిలో, ఇప్పుడు మన ఊళ్ళల్లో వాళ్ళకి ఎలా తిట్టుకుంటాం పలే అంతలాగా ఆయన ఇలా చేసేసరికి బాబు గారు చిన్న చిన్నవి కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఆయన అంటే అప్పుడు నాకు తెలిసి మానిటర్లు అవి కూడా లేవు. అలా చేస్తుంటే బాగుంటే 5 బాగా చేస్తే బాగుందని షార్ట్ ఓకే చేయాలి, లేదా టేక్ 2కి వెళ్ళిపోవాలి. ఈయన మరి అంత బ్రెయిన్ అందరినీ ఇలా అబ్జర్వ్ చేస్తూ మన ఈ చిరంజీవి గారిని అబ్జర్వ్ చేశాడు. చూసిన తర్వాత అయిపోయిన తర్వాత పిలిచి, మీకు చాలా భవిష్యత్తు ఉంది నాయన, నేను చెప్పిన షార్ట్ అయితే గడ్డి మోపు కింద పడేసి తిట్టి సరిపోతుంది, నువ్వు ఈ డైనమిక్స్ కానీ ఇదంతా ఇంప్రవైజేషన్ సెల్ఫ్ గా చేసావు, అది డైరెక్టర్ చేయలేము, నీ క్యాపబిలిటీ నువ్వు చేసుకోవాలి, నిన్ను నువ్వు తీర్చిదిద్దుకునే పరిస్థితి నీలో ఉంది, నీకు అలాగనే నాకేం ఓవర్ గా కూడా అనిపించలేదు అని చెప్పి చాలా ఆయన అసలు అంతసేపు మాట్లాడడం అలా ఇవ్వడమే దీనికి ఒక ప్రశంసా పత్రం అన్నమాట. చిరంజీవి గారు ఏదో ఆస్కార్ అవార్డు తీసుకోలేదు, లేదు ఇలాంటి పెద్ద పెద్ద అనుకోకలే. ఎందుకంటే ఇటువంటి మహానుభావులు కానీ ఎన్నో అప్పుడులోనే మొత్తం ఎంతమంది అప్రిషియేట్ చేశారు. అంటే ఇప్పుడు బాలచంద్ర గారు ఏదో ఇది కథ కాదు అని ఏదో ఒక సినిమాలో, బాలచంద్ర గారు అంటే మనకు తెలుసు సౌత్ లో ఆయన ఒక లెజెండరీ స్టేట్మెంట్ ఇచ్చారు, కమల్ హాసన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి. అక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళిద్దరూ పోల్చుకోలేం, కానీ అప్పటికి చిరంజీవి గారే ఇదనమాట సైలెంట్ పర్సన్. అదే మనకి వాళ్ళిద్దరికి ఏంటంటే కమల్ హాసన్ అల్లుకుపోతూ ఉంటాడు, ఈయనేమో ఏదో స్టైల్స్ లో అప్పటికి అంతులేని కదా అలాంటి సినిమాలు బాలచంద్ర గారితో చేసున్నాడు. ఇది కథలో ఇది యాంటీ షేడ్ ఉంటుంది క్యారెక్టర్ చిరంజీవి గారి, భార్యని ఏడిపిస్తున్నట్టుగానే ఏదో ఉంటుంది. అప్పుడు మరి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ఆయనకు ఉపయోగం ఉంది. ఇప్పుడు ఎవరైనా స్టార్ పొగిడితే, ఇప్పుడు పొగిడితే క్యారెక్టర్ ఇంకో సినిమా ఇస్తాడు చిరంజీవి, అప్పుడేంటి నార్మల్, ఎప్పటికీ ఆయన ఎవరెస్టే. డైరెక్టర్స్ లో బాలచంద్ర గారికి ఒక ప్లేస్, ఒక లెజెండరీ డైరెక్టర్ ఇన్ సౌత్ అని చెప్పాట. అప్పుడు నేను విన్నాను, నాకు అదే ధ్యాస కాబట్టి ఈ చిరంజీవి గారి గురించి తెలుసుకోవడం, నేను అవలంబించాలనుకోవడంలో ఒక మంచి విషయం విన్నాను, ఇది చెప్పుకోవాలి. ఈయనకి గోదావరి జిల్లాల నుంచి నరసాపురం, ఆ మొగల్తూరు ఎక్కడ వచ్చారు కదా, ఇది కథ కాదు సినిమా 100 days ఫంక్షన్ ఏదో అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా, బాలచంద్ర గారు లాంటి వాళ్ళందరికీ మనకి కమల్ హాసన్ కి చిన్నప్పటి నుంచి వచ్చేసాడు యాక్టింగ్ స్కూల్లో, చిన్న డాన్స్ ఏదో వచ్చేసాడు కదా. అలాగే ఈయన వచ్చేస్తుంటే మాట్లాడితే అందరికి కాళ్ళకు మొక్కేస్తూ ఉంటాడు. ఆయనకి డాన్స్ లో కూడా ముందు ఎలా మొక్కుతారు, అది వేరే విషయం. ఆయన స్వభావ రీత్యా అక్కడ ఉన్న సినిమా ఇండస్ట్రీ కల్చర్ బట్టి మనకి ఉంటుంది. అక్కడ చిరంజీవి గారి కంటే మొహమాటం. ఇప్పుడు కూడా గోదావరి జిల్లాలో చూస్తే ముందు మనం నమస్కారం పెట్టాలా కాదని చిన్న ఇన్హిబిషన్స్ ఇప్పుడు జనరేషన్స్ కూడా ఉంటాయి. అలాగ అనుకుంటే అడిగేట ఆయన ప్రతి నేర్చుకోవడం. ఆయన ఇప్పుడు నిరంతర విద్యార్థి ఎవరైనా ఉంటే నా దృష్టిలో మెగాస్టార్ కమల్. ఏంటి ఇదంటే ఎదులేదు, వాళ్ళు పెద్దవాళ్ళు, ఈ సినిమా ఇండస్ట్రీ కొన్ని మర్యాదలు ఉంటాయి, వాళ్ళు మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కాబట్టి మనం ఏదో స్టార్స్ అనుకోకుండా మనం ఇలా ఉన్నామంటే వాళ్ళే కాదని ఏదో ఆయన ఏం చెప్పుకుంటాడు. అప్పటి నుంచి చూస్తే కనుక అది వంట పట్టి చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైనా ఎవరు వెళ్ళినా సరే, ఈవెన్ మనం వెళ్తే ముందు ఆయన పలకరించాలా, మనం పలకరించాలా, ఆయన ప్రొడ్యూసర్ ఇవన్నీ పెట్టుకోడు, ఈయన పలకరిస్తారు. పెద్దవాళ్ళు అయితే ఈయన నమస్తే అండి అని చెప్పేసి, రండి సార్ గురువు గారు, రాఘవేంద్ర గారు రండి, ఏదో బాబాయ్ రా అని ఆ టైపు ముందు నీకు ఇంకవే ఉండవు. అప్పుడు ఆ పాఠం నిత్య విద్యార్థి అన్నాం కదా, ఈరోజు అక్కడికి వీరిని వెళ్ళానుకో, సార్ నమస్తే అండి అనుకో, వీరిని వచ్చా నమస్తే అంతలాగా. ఇంకా మనం ఎందుకు నమస్కారం పెట్టాలి, ఇలా కళ్ళు పెట్టడం అలాంటివి రావని. నిన్ను ముందు ఆయన చూస్తే ముందు వీరిని ఏంటి ఇలా వచ్చావు ఆయన అడిగేస్తాడు. అది ఆఫీస్ బాయ్, టీ ఇచ్చేవాడు, అవన్నీ ఉండదు అన్నమాట. అలాగే పెద్దవాళ్ళు అయితే ఏ డైరెక్టర్ వచ్చారు, వై రాఘవేంద్ర గారు నమస్తే డైరెక్టర్ గారు, ఆ టైప్ లో ఉంటుంది ఆయన. మనకి చిన్న పెద్ద ఏమీ లేదు. ఆ పాఠం కమల్ హాసన్ ఇండస్ట్రీ కొన్ని మర్యాదలు, కొన్ని సంస్కారాలు ఉంటాయి, మనం పాటించాలి. దాంతో ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే వీరిని పొంకలుగా ఉంటాయి. అంటే నేను చెప్పిన విషయంలో కంటెంట్ సేమ్, పదాలు వేరుగా ఉండొచ్చు, జరిగిన అనుభవంలో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు, కానీ అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషి కలిసి కొంచెం మారుతూ ఉంటుంది.
మహానటి సావిత్రి గారి అవును. ఆ, చెప్పలేదు అవును. ఒక విషయం చెప్పేసి ఎపిసోడ్ క్లోజ్ చేద్దాం. ఉమ్. ఆ మహానటి సావిత్రి గారు కూడా ఆ పక్కన ఎక్కడ షూటింగ్ లో ఉన్నప్పుడు చూసి ఉమ్. చిరంజీవి గారిని చూసి ఉమ్. ఆవిడ అభినేత్రి అంటారు, అంటే పెద్ద పెద్ద కళ్ళు ఉన్న ఆవిడ. ఉమ్. ఆవిడ కళ్ళతో కూడా సినిమా మొత్తం యాక్ట్ చేసేయగలరు. ఉమ్. కళ్ళలో గెదిరిన అవి కూడా సినిమాలో చూసాం. అవును. అయితే ఉమ్. చిరంజీవి కళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఉమ్. ఆ కళ్ళు కొంచెం సీరియస్ గా రెడ్ జీర ఉంటే ఆ కళ్ళ మీద ఫోకస్ పెడితే ఉమ్. అలా కళ్ళు మాట్లాడుతూ ఉంటాయి అన్నట్టుగా ఉంటుంది. ఉమ్. అప్పుడు ఉమ్. ఈవిడ అన్నట్ట, నైనా నువ్వు నీ కళ్ళు చాలా అదృష్టంగా ఉన్నాయి, నాలా పెద్ద పెద్ద ఉన్నాయి, నువ్వు కూడా ఉమ్. నువ్వు కళ్ళతో నటించగలవు. ఉమ్. క్లోజప్ ఆర్టిస్టులు అన్నమాట. ఉమ్. ఫేస్ మీద అవును. పెడితే ఆ కళ్ళ మీద కూడా పెట్టేది, ఫేస్ అని కాదు. అవును. నీవు నిజంగా సక్సెస్ అవుతావు అని చెప్పి ఆ మహాతల్లి, ఆ మహానటి ఉమ్. సావిత్రి కూడా చిరంజీవి గారు చెప్పారు. ఉమ్. వీళ్ళందరి ఆశీస్సులో ఉమ్. అంజనమ్మ ఆవిడ పూజా ఫలము ఉమ్. మనకు తెలియగానే ఉమ్. ఈ తెలుగు సినిమాకి, ఉమ్. ఇంకా మాట్లాడితే ఇండియా సినిమాకి కూడా ఆ. ఒక మెగాస్టార్ మనకి ఉమ్. లభించాడు, ఉమ్. అలరిస్తున్నాడు. ఉమ్. అంతేకాకుండా ఒక మెగా మనిషి, మహామనిషి అంటే ఉమ్. అలాగని వ్యక్తిత్వం ద్వారా కూడా మనందరికీ ఎన్నో అందరి మించి ఒక గొప్ప మానవతావాది. మానవత ఎన్ని పక్కన పెడితే మానవత ఒక గొప్ప మానవతావాది. అది ఈ స్థాయికి వెళ్ళి ఎంతైనా పైకి వెళ్ళిపోవచ్చు, ఎంతైనా పొగరుగా ఉండొచ్చు, కానీ ఉమ్. మనకి నిత్యం ఆయన నిత్యం మనకి నిత్యం పాఠాలు బోధించే అవును. మనకి మాస్టర్ కూడా ఆయన. అవును. ఇంకా మాట ఇంకొక చిన్న మాట ఏంటంటే ఉమ్. డ్రిల్ మాస్టర్ గా వస్తాడట, మరి ఏం చేస్తాడో చూడాలి నెక్స్ట్ సినిమాల్లో. అవును. అవును. అది విన్నాం అన్నమాట, చూద్దాం. ఉమ్. సో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉమ్. ఆగస్టు 22గా ఈ మహోత్సవాలు ఉమ్. ఘనంగా జరుపుకుందాం. మనం ఉమ్. మనం చెప్పుకుని మనం ఆనందిద్దాం, మన అభిమానులందరూ అలరిద్దాం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.